మందకృష్ణ గారు మనం ఆదేశాల మేరకు మనం ఎంఆర్ఓ ధర్నా కూర్చున్నాం. మనకి ఎందుకంటే మన పింఛన్లు పెరగాలి. అంతకుముందు మనకు 500 కంచి కేసీఆర్ రాజశేఖర హయాంలో మనకు మందకృష్ణ పోరాడి అప్పుడు పెంచిండు 500 తర్వాత మన 500 తర్వాత మన 4,000 6,000 పెరగాలని వికలాంగులకు 6,000 వికలాంగులకు 4,000 పెంచాలని మందకృష్ణ గారిని భావిస్తున్నాను. గౌరవ మందకృష్ణ గారి పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మన వద్దనపేట మండలంతో పాటు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి జరుగుతుంది కదా. ఈరోజు మన వద్దనపేట కార్యాలయం ముట్టడి మా డిమాండ్ ఏంటంటే వితంతులకు వికలాంగులకు చేనేత బీడీ కార్మికులకు వృద్ధులకు వితంతులకు పింఛన్లు పెరగాలని పైన మందకృష్ణ గారి ఆదేశం ర్యాలీగా సైన్యవాద కానుండి ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ గారికి రావడం జరిగింది. 2,000 పింఛన్లు 4,000, 4,000 పింఛన్లు 6,000 కావాలని, అలాగే కిడ్నీ బాధితులకు, పెరలిస్ పేషెంట్లకు, కండరాల క్షీణిత వ్యాధి ఉన్నలకు 15,000 రూపాయలు పింఛన్ జరగాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. ఇటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి వద్దనపేట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 11 గంటల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చేదానికి మేము అందరం ఐక్యతగా వచ్చి ఇక్కడ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.